నమస్తే వెల్కమ్ టు ఎస్జీవీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర పునర్నిర్మాణానికి అండగా నిలవండి 16వ ఆర్థిక సంఘాన్ని కోరిన సీఎం చంద్రబాబు. మూడేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తాం వెల్లడించిన మంత్రి నారాయణ. ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మాజీ డైరెక్టర్ కేశవరపు సాంబశివరావు ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు. ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం నందు శాస్త్రోక్తంగా నిర్వహించిన గణపతి హోమం పెద్ద సంఖ్యలో పూజా కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు. ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనఘారియా నేతృత్వంలోని ప్రతినిధుల బృందం ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైంది. అమరావతి సచివాలయానికి వచ్చేసిన ఆర్థిక సంఘం సభ్యులకు సీఎం చంద్రబాబు స్వయంగా స్వాగతం పలికారు. 3 రోజుల పర్యటన నిమిత్తం ఆర్థిక సంఘం ఏపీకి చేరుకుంది. మంగళవారం విజయవాడ చేరుకున్న ఆర్థిక సంఘం ప్రతినిధుల బృందం సీఎం చంద్రబాబుతో భేటీ అయింది. అమరావతి సచివాలయానికి చేరుకున్న ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనఘారియా నేతృత్వంలోని బృందం సభ్యులకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఎదురెళ్లి స్వాగతం పలికారు. అనంతరం ఫైనాన్స్ కమిషన్తో సీఎం సమావేశమయ్యారు. ఏపీ రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలు వీడియో ప్రదర్శించి 16వ ఆర్థిక సంఘం బృందానికి సీఎం చంద్రబాబు వివరించారు. కేంద్రం నుండి రావాల్సిన నిధులు, అందాల్సిన ప్రత్యేక సహాయం వంటి అంశాలపై ఫైనాన్స్ కమిషన్ బృందానికి ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలు, స్వర్ణాంధ్ర విజన్ 2047, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు, రాష్ట్ర ప్రభుత్వ పాలసీలను వివరించారు. కేంద్రం నుండి రావాల్సిన నిధులు, అందాల్సిన ప్రత్యేక సహాయం వంటి అంశాలపై ఫైనాన్స్ కమిషన్ బృందానికి ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలు, స్వర్ణాంధ్ర విజన్ 2047, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు, రాష్ట్ర ప్రభుత్వ పాలసీలను సీఎం ఆర్థిక సంఘం దృష్టికి తీసుకెళ్లారు. అలాగే విభజన అనంతరం రాష్ట్రం ఎదుర్కొన్న ఆర్థిక కష్టాలు, తదనంతర పరిణామాల్ని సీఎం చంద్రబాబు వివరించారు. గత 5 ఏళ్ల కాలంలో ఆర్థికంగా జరిగిన విధ్వంసం కారణంగా నేడు ఎదుర్కొంటున్న సవాళ్ల నేపథ్యంలో కేంద్రం అదనపు సహాయం చేయాలని ముఖ్యమంత్రి ఆర్థిక సంఘాన్ని కోరారు. కేంద్రం తగు విధంగా కేటాయింపులు చేసేలా ప్రతిపాదన ఇవ్వాలని 16వ ఆర్థిక సంఘాన్ని చంద్రబాబు కోరారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ముఖ్యమైన శాఖల మంత్రులతో పాటు అధికారులు పాల్గొన్నారు. రాజధాని అమరావతిపై కొంతమంది లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని మంత్రి నారాయణ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. భూములు ఇచ్చిన రైతులకు ఇలాంటి అనుమానాలు వద్దన్నారు. రైతుల భూముల ధర నిలవాలన్నా, పెరగాలన్నా స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలన్నారు. విదేశాల నుండి వచ్చి ఇండస్ట్రీస్ పెట్టాలంటే ఫ్లైట్ కనెక్టివిటీ ఉండాలన్నారు. అందుకే అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం కట్టాలనేది సీఎం చంద్రబాబు ఆలోచన అన్నారు. స్మార్ట్ ఇండస్ట్రీస్ వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయని, జనాభా పెరుగుతుందని తెలిపారు. ఎయిర్పోర్టు కోసం భూసేకరణ లేదా భూ సమీకరణ అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. ఇప్పటికే అమరావతిలో పనులు ప్రారంభమయ్యాయన్నారు. భూములిచ్చిన రైతు సోదరులకు ఎలాంటి అపోహ వద్దని ఇచ్చిన మాట ప్రకారం అన్ని చేస్తామని చెప్పుకొచ్చారు. 3 ఏళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని వెల్లడించారు. అమరావతి క్యాపిటల్ సిటీకి ల్యాండ్ ఇచ్చారు. వాళ్ళ భూముల విలువ కూడా పెరగాలి. ఇది ఒక మెగా సిటీ కావాలి. అమరావతి, విజయవాడ, మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు ఒక మెగా సిటీ కావాలి. 1 కోటి మంది పాపులేషన్కి ఉండాలనే దృష్టిలో పెట్టుకుని యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు ఒక విజన్ ఇచ్చారు. ఆ విజన్ ద్వారానే యాక్చువల్గా అడిషనల్ ల్యాండ్ పుల్లింగ్గా ల్యాండ్ అక్విజిషన్ అనేది ఇంకా ఆలోచిస్తున్నాం. ల్యాండ్ అక్విజిషన్ అయితే రైతులు నష్టపోతారని ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు చెప్పారు. అయితే ల్యాండ్ పుల్లింగ్ అయితే కొద్దిగా ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ల్యాండ్ పుల్లింగ్ తీసుకున్నప్పుడు దాన్ని డెవలప్ చేసి ఇవ్వాలి రైతులకి, మళ్ళీ వాళ్ళకి ప్లాట్లు ఇవ్వాలి. అందువల్ల ఇవి ఆలోచిస్తున్నాం. త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటాం. ఏది ఏమైనప్పటికీ అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే ఉందో దీంట్లో ఆల్రెడీ 41,000 కోట్లకి టెండర్లు కంప్లీట్ చేసి ఇచ్చేసాం. వర్క్ జరిగింది, స్టార్ట్ అయింది. మొత్తం ఇక్కడ జరగబోయేది సుమారుగా 64,000 కోట్ల రూపాయల వర్క్స్. ఆల్రెడీ అథారిటీ క్యాబినెట్ 64,000 కోట్లకి పర్మిషన్ ఇచ్చేసింది. ఇంకా కొన్ని టెండర్లు పిలవాలా. ఆ టెండర్లు కూడా ఈ నెలాఖరు లోపల అయిపోతున్నాయి. ఇది ఒక టాప్ సిటీ, ప్రపంచంలో ఉన్న టాప్ సిటీలో ఒకటి అవుతుంది. అయితే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చరే అంటే రోడ్లు, డ్రైన్స్, పార్కులు ఇవన్నీ చేసినంత మాత్రాన ఈ యొక్క భూమి విలువ నిలవాలంటే
ఈ భూమిలో నిలవాలంటే హైదరాబాద్ ఈరోజు ఏ విధంగా తక్కువ రేటు ఉన్నది రేటు ఎక్కువ వచ్చి నిలిచింది, ఆ విధంగా నిలవాలంటే ఇక్కడికి జనాభా రావాలి. జనాభా రావాలంటే అనేక స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి. స్మార్ట్ ఇండస్ట్రీస్ రాకుండా రాదు. వీటిని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. కాబట్టి రైతు సోదరులు ఎవ్వరు కూడా ఎటువంటి అపోహలు వద్దు. మీకు ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం ఈ ప్రభుత్వం నిలబడుతుందని ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం చేస్తామని మరొకసారి సవినయంగా తెలియజేస్తున్నాం. జనరల్గా ఏంటంటే రైతులకి నిజం చెప్పాలంటే ఇప్పుడు ఎవరైతే ల్యాండ్ ఇచ్చారో మా రేటు పడిపోద్దామని వాళ్ళకి డౌట్ ఉండొచ్చు. యాక్చువల్గా రేటు పడిపోదు. రేటు నిలవాలి, రేటు పెరగాలి అంటే స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి. స్మార్ట్ ఇండస్ట్రీస్ నాన్ స్మార్ట్ రెండు రావాలా. అంటే ప్రభుత్వం పేద మధ్యతరగతి కుటుంబాలకు ఉచిత వైద్యం అందించేందుకు గాను ఎప్పుడు ముందు ఉంటుందని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. దాదాపు 180కి పైగా వ్యాధులకు ఉచితంగా వైద్యం అందిస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం కూడా ఉచిత వైద్యం అందించేందుకు రావడం గొప్ప విషయమన్నారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్ లెనిన్ సెంటర్లోని ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మాజీ డైరెక్టర్ కేశవరపు సాంబశివరావు ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పొలిట్ బ్యూరో సభ్యులు స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇలాంటి మెగా వైద్య శిబిరాలు సెంట్రల్ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో నిర్వహించడానికి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. సంధ్యా కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన పరీక్షల్లో దాదాపు 20 మందికి కంటి ఆపరేషన్ నిర్వహించాలని, వారందరికీ ఉచితంగా అందిస్తామని వైద్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనరల్ ఫిజిషియన్ సురేష్, చర్మ వ్యాధుల నిపుణులు గుత్తా శివాజీ పాల్గొని వైద్య సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు షేక్ పర్వీన్, యలవర్తి శ్రీకాంత్, బంగారు నాయుడు, షేక్ గౌసియా, వేలుపుల రాజేష్, చింతా శ్రీను, జిమ్ శ్రీను, గడ్డం షామ్యుల్ తదితరులు పాల్గొన్నారు. కేశవరపు సాంబశివరావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ని నిర్వహించడం సంతోషం. మరి దీనికి డివిజన్ పార్టీ అధ్యక్షులు సోదరులు బంగారు నాయుడు, అలాగే ఎన్టీఆర్ జిల్లా బీసీ ప్రెసిడెంట్ మరకా శ్రీనివాస్ యాదవ్, అలాగే డివిజన్ ప్రధాన కార్యదర్శి వేల్పుల రాజేష్, డివిజన్ ఇన్ఛార్జి జాన్వలి, అలాగే మా సోదరి కార్పొరేటర్గా పోటీ చేసిన పర్వీన్ బి, ఇంకా డివిజన్ నాయకులు అందరి ఆధ్వర్యంలో మన భూతాల సురేష్ అందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం సంతోషం. ఈరోజు ఇక్కడ ప్రభుత్వ పరంగా ఎన్టీఆర్ వైద్య సేవలో దాదాపు 130 అనారోగ్య సమస్యలకి జబ్బులకి ప్రభుత్వం ఉచితంగా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా పేదలను ఆదుకుంటా ఉన్నాం. అట్లాగే ఈ మెడికల్ క్యాంపులు, ఐ క్యాంపులు, మరి వీటి ద్వారా కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ పెద్ద ఎత్తున ముందుకు రావటం అభినందనీయం. దీని అవసరం ఎంతో ఉంది. ప్రజలు కూడా ఈ సేవల్ని ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఐ క్యాంప్లో మరి స్వర్ణ కంటి ఆసుపత్రి, సంధ్యా కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఐ క్యాంప్ నిర్వహించబడుతుంది. అట్లాగే మన స్మైల్ స్వర హాస్పిటల్ ఆధ్వర్యంలో మిగిలినటువంటి అనేక డాక్టర్ సురేష్ గారి ఆధ్వర్యంలో మరి అనేక పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఉచితంగా మందులు కూడా ఇవ్వబోతూ ఉన్నారు. దీన్ని అందరూ శివాజీ గారు అందరూ కూడా దీన్ని సహకరిస్తూ ఉన్నారు. దీన్ని పెద్ద ఎత్తున అందరూ కూడా ప్రజలు ఉపయోగించుకోవాలి. కార్పొరేట్ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రజలకి ఇలాంటి మెగా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తే పేద వర్గాలకు ఉపయోగపడుతుంది. అటు ప్రభుత్వ పరంగా చేయాల్సిన ప్రభుత్వ పరంగా, ప్రైవేటు ఉచిత మెడికల్ క్యాంపులు చేసే పరిస్థితిని అందరూ కూడా మరి అభినందించాలని కోరుకుంటూ మరి కేశవరపు సాంబశివరావుని హృదయపూర్వకంగా మరొకసారి ఈ సభాముఖంగా అభినందనలు తెలియజేస్తూ ఇంకా ఇలాంటి కార్యక్రమాలు, మెడికల్ క్యాంపులు మా పార్టీ ఆధ్వర్యంలో, మా పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నియోజకవర్గాలు అన్ని చోట్ల కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తామని, 5 సంవత్సరాలు ప్రజలకి ఏ అనారోగ్య సమస్య రాకుండా, అనారోగ్యం వచ్చిన వాళ్ళకి అందుబాటులో ఉంటూ ఉచితంగా వాళ్ళకి వైద్య సేవలు అందించేదానికి అన్ని చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటూ డివిజన్ పార్టీ నాయకులు కూడా అందరినీ పేరు పేరున అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై గల శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం నందు గణపతి హోమం శాస్త్రోక్తంగా జరిగింది. సంకటహర చతుర్థి పూజ ఆచరించడం వల్ల జాతకంలోని సమస్యలు తొలగి అన్ని పనులు సంకటంలోని తొలగి సఫలత చేకూరుతుందనే పురాణోక్తి ప్రకారం ఆది పరాశక్తి జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో సంకటహర చతుర్థి సందర్భంగా దేవస్థాన యాగశాలలో గణపతికి ప్రత్యేక పూజలు, అభిషేకం, హోమ కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. మానవుల్ని కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్థి పూజ. గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథుల్లో ప్రధానమైనది చవితి. గణపతి అనుగ్రహం కోరుతూ పెద్ద సంఖ్యలో భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జి కొండూరు మండలం కట్టుబడిపాలెంలో 20.50 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను మైలవరం శాసనసభ్యులు కృష్ణప్రసాద్ ప్రారంభించారు. P4 విధానంతో పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. మైలవరం నియోజకవర్గంలో పల్లె పండుగ కార్యక్రమం విజయవంతంగా జరుగుతుంది. పల్లెలు ప్రగతి బాట పడుతున్నాయి. మౌలిక వసతుల కల్పనతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జి కొండూరు మండలంలోని కట్టుబడిపాలెం గ్రామంలో 20.50 లక్షల NREGS నిధులు వెచ్చించి 320 మీటర్ల పొడవున నిర్మించిన సీసీ రోడ్లను మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట
కృష్ణప్రసాద్, మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అక్కల రామ్మోహన్ రావు గాంధీ బుధవారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కృష్ణప్రసాద్ మాట్లాడారు. కట్టుబడిపాలెంలో ఇళ్ల స్థలాల సమస్యను కూడా పరిష్కరిస్తామని తెలిపారు. ఇటు అభివృద్ధితో పాటుగా అటు సంక్షేమానికి సమాన ప్రాధాన్యత ఇస్తూ కూటమి ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తోందన్నారు. P4 విధానంతో పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. పరిశ్రమల ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా రాజధాని అమరావతి అభివృద్ధితో మన ప్రాంతం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ నగరపాలక సంస్థ స్థలాలు అక్రమణకు గురికాకుండా చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. 64వ డివిజన్ కాండ్రిక శివారు నూజివీడు రహదారి వెంబడి నగరపాలక సంస్థ స్థలంలో 19.12 లక్షల రూపాయల వ్యయంతో గోశాల, 17.07 లక్షల వ్యయంతో ఫెన్సింగ్ నిర్మాణ పనులకు బొండా ఉమా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతమవుతున్న ఘటన చోటు చేసుకుంటున్నాయని, ఈ క్రమంలో ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టామన్నారు. నగరపాలక సంస్థకు చెందిన ఖాళీ స్థలాలు, పార్కుల స్థలాలు అన్యాక్రాంతం కాకుండా చూస్తామన్నారు. ఖాళీ స్థలాల చుట్టూ అదుపు ఏర్పాటు చేసి పార్కు స్థలాల్ని సుందరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఎవరైనా నగరపాలక సంస్థ ఖాళీ స్థలాలను ఆక్రమించాలని చూస్తే చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు కె రవికుమార్, కాంట్రాక్టర్ ప్రకాష్ తదితరులు ఉన్నారు. 64వ డివిజన్లో మరి డివిజన్ చివర డిమార్ట్ దగ్గరలో ఉన్నటువంటి ఈ కార్పొరేషన్ స్థలం ఇది గతంలో ఆక్రమించడానికి కొంత ఆక్రమణకి ప్రయత్నాలు జరిగినాయి. దాన్ని వెంటనే మరి మీడియాలో వచ్చిన కథనాలు కానీ వాటి మీద అధికారులు అలర్ట్ చేశాం. వెంటనే వాళ్ళు ఆక్రమణల్ని తొలగించి కార్పొరేషను సైట్ని మరి ప్రొటెక్ట్ చేయడం జరిగింది. ఇక ఖాళీగా ఉంటే ఇలాంటి ఆక్రమణలే రిపీట్ అవుతాయని చెప్పి ఇవాళ దీంట్లో వర్క్ కూడా స్టార్ట్ చేసాం. కొంత గోమాతలకి, గోశాల కోసం కొంత కేటాయించాం. అట్లాగే మిగిలినంతా కూడా ఫెన్సింగ్ వేసి ప్రభుత్వ స్థలాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాం. ఎక్కడ ప్రభుత్వ స్థలాలు ఉన్నా దాని వెనక అన్యాక్రాంతం అవ్వకుండా, ఆక్రమణలకి అవ్వకుండా అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అధికారులను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఉన్నాం. మా దృష్టిలోకి వచ్చినటువంటి అన్ని విషయాలని కూడా ప్రభుత్వ స్థలాల జోలికి రాకుండా చూసుకుంటూ ఉన్నాం. ప్రభుత్వ స్థలాలన్నింటినీ కూడా ఓపెన్ ప్లేస్లు, పార్కులు అన్నింటిని కూడా ఫెన్సింగ్లు, కాంపౌండ్ వాల్స్ పర్మనెంట్గా దాన్ని ఇప్పుడు నేను వచ్చిన ఈ 9 నెలల్లోనే అనేక ఓపెన్ సైట్స్లో, పార్కు స్థలాల్లో కాంపౌండ్ వాల్స్ నిర్మించాం, గేట్లు పెట్టాం, ప్రొటెక్ట్ చేసాం. ఎవరు దాంట్లోకి రాకుండా అన్ని విధాలుగా కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నాం. ప్రభుత్వ స్థలాలు కాపాడుతున్న లక్ష్యంగా ముందుకెళ్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా వీటిని ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతాయో ఆ విధంగా అభివృద్ధి చేస్తాం. ఎంత ఖర్చులైనా పర్లేదు. ప్రభుత్వ స్థలాలని రక్షించడం, ప్రొటెక్ట్ చేయటం, రెండోది అభివృద్ధి చేయటం, ప్రజలకు ఉపయోగపడేటట్టుగా రెండు కూడా కార్యక్రమాలు చేస్తాం తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ 20 లక్షల రూపాయలతో మరి ఫెన్సింగ్ ఇవన్నీ కూడా చేయటం జరిగింది. దీన్ని రాబోయే రోజులు ఇంకా ఎక్కడున్నా సరే అన్ని చోట్ల కూడా కంటిన్యూ చేస్తాం. చిరు వ్యాపారస్తులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ప్రభుత్వ బ్యాంకుల ద్వారా సబ్సిడీ లోన్ ఇవ్వాలని కోరుతూ ఈ రోజు బుధవారం బీసెంట్ రోడ్ అన్సారీ పార్క్ ఎదురుగా విజయవాడ హ్యాకర్స్ మరియు తోపుడు బండ్ల యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు ఎన్టీఆర్ జిల్లా నాయకులు దోనపూడి కాశీనాథ్ పాల్గొని మాట్లాడారు. పొట్టకుటి కోసం 50 సంవత్సరాల పైగా బీసెంట్ రోడ్లో చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న వారిపై అధికార పార్టీ నేతలు బెదిరింపులు, దౌర్జన్యాలు చేస్తూ వారి జీవన ఉపాధిని దెబ్బతీయాలని చూస్తూ ఉన్నారని, ఇది ఏమాత్రం సరైంది కాదని అన్నారు. బీసెంట్ రోడ్లో వ్యాపారస్తుల యాజమాన్లు చిరు వ్యాపారస్తులపై గొడవలు సృష్టించి లబ్ధి పొందాలని కొంతమంది తెలుగుదేశం నాయకులు చేస్తున్న కుట్రలు సాగనివ్వమని బీసెంట్ రోడ్ షాప్ యాజమాన్లు తెలుగుదేశం పార్టీ నాయకుల ఉచ్చులో పడవద్దని కోరారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం చిరు వ్యాపారస్తులకు రక్షణ కల్పించి అందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ప్రభుత్వ బ్యాంకుల ద్వారా సబ్సిడీ లోన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు సెంట్రల్ సిటీ కోశాధికారి వై సుబ్బారావు, నగర నాయకులు బాలబొమ్మ లక్ష్మణ, విజయవాడ హ్యాకర్స్ మరియు తోపుడు బండ్ల యూనియన్ సిఐటియు అధ్యక్ష కార్యదర్శులు బెవర వెంకటేశ్వరరావు, భూలోకం, సిహెచ్ మురళి, బేవర శ్రీను, ఎస్కే మస్తాన్, వైశ్రవంతి, సూరమ్మ, అభిలక్ష్మి తదితరులు ఉన్నారు. చిరు వ్యాపారుల భవిష్యత్తు రాను రాను అంధకారం అయిపోతూ ఉంది, చీకటి వైపు మళ్ళుతూ ఉంది. ఎప్పటిదాకా స్వయం ఉపాధిగా
తమకి సంబంధించినటువంటి అప్పో సప్పో చేసి జీవనం సాగిస్తాలని చెప్పారని అనుకున్నటువంటి చేస్తూ ఉన్నటువంటి వ్యాపారస్తులకి, చిరు వ్యాపారస్తులకి తీవ్రమైనటువంటి ప్రభుత్వ దాడి మొదలైంది. బిసెంట్ రోడ్డు మీద కన్నుబడింది. బిసెంట్ రోడ్లో ఈరోజు వచ్చినటువంటి వ్యాపారాలు కాదు ఇవి. బిసెంట్ రోడ్లో దాదాపుగా 73 నుంచి నాకు తెలిసి 1973 సంవత్సరం నుంచే బిసెంట్ రోడ్లో హాకర్లు ఉన్నారు. అది చక్కెరగేళియా, అరటిపళ్ళ, చెప్పులు అమ్ముకునేటువంటి వాళ్ళ, ఇవాళ మల్టీ మిలియనీర్గా పేరు పొందినటువంటి ఒకప్పుడు చెప్పుల వ్యాపారి, ఒకప్పుడు బిసెంట్ రోడ్లో మోడర్న్ కేఫ్ దగ్గర దొప్పడ పరిచి చెప్పులు అమ్ముకుని ఆఖరిగా అవతారం ఎత్తి ఆ తర్వాత పారిశ్రామికవేత్తగా ఎదిగినటువంటి పరిస్థితి కూడా చూసాం. అందుకని బిసెంట్ రోడ్లో చిరు వ్యాపారస్తులుగా ఉన్నటువంటి వాళ్ళ మీద ఈ రకమైనటువంటి పద్ధతుల్లో ప్రజాప్రతినిధులుగా ఉన్నోళ్ళు దాడి చేయటం, ప్రజాప్రతినిధులుగా ఉన్నోళ్ళు వాళ్ళని అవహేళన చేయటమే కాదు, వాళ్ళ వ్యాపారాలను కొల్లగొట్టి వాళ్ళ ఇంటికి పంపించి ఆ స్థానంలో వాళ్ళు బాగుపడాలని చెప్పని చూసేటువంటి ఆలోచన పరిపాటిగా మారింది. మీ ఒక్క వ్యాపారాలే కనుక పరిమితం అయితే బిసెంట్ రోడ్డు ఏగలు దోలుకుంటుంది భవిష్యత్తులో. అది మీరు గమనించాలని చెప్పనేటువంటిది ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. చిరు వ్యాపారి దగ్గర ఉన్నటువంటి మెటీరియల్లు తగినటువంటి పద్ధతుల్లో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేద, సామాన్య మధ్యతరగతి వాళ్ళు వచ్చి వీళ్ళ దగ్గర కొంటా ఉంటే వీళ్ళల్లో కొంచెం క్వాలిటీ కావాలి అని అనుకున్నటువంటి వాళ్ళు వీళ్ళని చూసి వీళ్ళ దగ్గరికి వచ్చి మీ షాపులో గడుగు పెడతా ఉన్నారనేటువంటి విషయం మర్చిపోకూడదు. కానీ ఆ రకమైనటువంటి ధోరణి మీలో కనపడటంలా. అందుకని సోదరులకి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, సవినయంగా సహృదయంతో విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు వాళ్ళు కలిసి ప్రయాణం చేశారు, ఎప్పటిదాకా భవిష్యత్తులో కూడా కలిసి ప్రయాణం చేస్తే మీ వ్యాపారాలు సజావుగా ఉంటాయి, మీ వ్యాపారాలు సక్రమంగా సాగుతాయి, ఏళ్ల వ్యాపారాలు కూడా చేసుకుని వాళ్ళ కుటుంబాలని, భార్య బిడ్డల్ని పోషించుకునేటువంటి అవకాశాలు వస్తాయి. దానికి తగినట్టుగా మీ నుండి కూడా ఆ స్పందన, ఆ రకమైనటువంటి స్పందించేటువంటి గుణం ఉండాలి అని చెప్పనేటువంటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చిరు వ్యాపారులకి ప్రభుత్వం రక్షణ కల్పించాలి, గుర్తింపు కార్డులు ఇవ్వాలి. ఈ హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ ఏదైతే ఉందో ఆ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి దానికి పూనుకోవాలని చెప్పనేటువంటిది సిఐటియు విజయవాడ హాకర్స్ యూనియన్గా, తోపుడు బండ్ల యూనియన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. విజయవాడ మణిపాల్ హాస్పిటల్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో మణిపాల్ హాస్పిటల్ లివర్ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్ హెడ్ ప్రఖ్యాత లివర్ సర్జన్ ప్రొఫెసర్ డాక్టర్ టామ్ చెరియన్ మీడియాతో మాట్లాడారు. విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ సౌత్ ఏషియన్ లివర్ ఇన్స్టిట్యూట్ భాగస్వామ్యంతో కాలేయ మార్పిడిలో ERASకి కేంద్రంగా మారిందని, కాలేయ మార్పిడి తర్వాత రికార్డు స్థాయిలో కేవలం 5 రోజుల్లోనే డిశ్చార్జ్ చేయడం అనేది దేశంలోనే మొదటిసారి శస్త్రచికిత్స తర్వాత మెరుగైన రికవరీ అనే ఒక విప్లవం ప్రారంభమైందని తెలిపారు. ఇది పురాతన శస్త్రచికిత్స మూస పద్ధతులకు స్వస్తి పలికిందన్నారు. గత దశాబ్దంలో ERAS ఇతర శస్త్రచికిత్స ప్రత్యేకతలతో గణనీయమైన ఆమోదాన్ని పొందిందని, దాని గణనీయమైన సంక్లిష్టత కారణంగా మిగిలి ఉన్న చివరి ఆప్షన్లలో ఒకటి కాలేయ మార్పిడని పేర్కొన్నారు. ERAS అనేది శస్త్రచికిత్స ఒత్తిడికి ప్రతిస్పందన తగ్గించడానికి ఒక ఆధారిత పెరి ఆపరేటివ్ కేర్ మార్గమని వివరించారు. అనంతరం విజయవాడ మణిపాల్ హాస్పిటల్ క్లస్టర్ డైరెక్టర్ డాక్టర్ సుధాకర్ కంటిపూడి మాట్లాడారు. విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ సౌత్ ఏషియన్ లివర్ ఇన్స్టిట్యూట్ భాగస్వామ్యంతో గత 3 సంవత్సరాలుగా కోస్టల్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవలు అందిస్తోందని, తక్కువ వ్యవధిలోని మణిపాల్ హాస్పిటల్ కాలేయ వ్యాధికి అత్యుత్తమ కేంద్రంగా స్థిరపడిందన్నారు. గత సంవత్సరం రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో కాలేయ మార్పిడి నిర్వహించామని, అంతేకాదు పిల్లల్లో అత్యధిక సంఖ్యలో కాలేయ మార్పిడి నిర్వహించామని అన్నారు. వాస్తవానికి కొన్ని నెలల క్రితం పనిచేయని కాలేయ క్యాన్సర్తో బాధపడుతున్న 4 సంవత్సరాల బాలుడికి జీవించున్న దాత కాలేయ మార్పిడిని విజయవంతంగా నిర్వహించిన మొదటి సంస్థ తమదని అన్నారు. ఇవాళ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టామంటే, ఒక మణిపాల్ అధ్యాయంలో ఒక వండర్ఫుల్ మైల్ స్టోన్ అచీవ్ చేశాము. అది ప్రొఫెసర్ టామ్ చెరియన్ గారి ద్వారా రీసెంట్గా ఆపరేట్ చేసిన లివర్ ట్రాన్స్ప్లాంట్ కేసెస్, మెజారిటీ ఆఫ్ ద కేసెస్ ఎన్హాన్స్డ్ రికవరీ ఆఫ్టర్ సర్జరీ అని కేర్ పాత్వే యూజ్ చేయడం వల్ల పేషెంట్స్ విత్ ఇన్ 1 వీక్ లోపు ఆర్ ఇంకా తక్కువ సమయంలో డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. దీనివల్ల పేషెంట్కి ఎలాగ ఉపయోగం అంటే ఖర్చు అనేది చాలా తగ్గిపోతుంది. ఇప్పుడు రీసెంట్గా విన్నాము మనం హైదరాబాద్లో కొన్ని హాస్పిటల్స్, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద హాస్పిటల్స్, బట్
లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీకి ఫ్యూ హాస్పిటల్స్ ఒక 50 లక్షల వరకు కూడా తీసుకున్న రోజులు ఇవి. రీసెంట్గా వన్ ఆఫ్ ద నోన్ పేషెంట్కి వాళ్ళు 40 lakhs వరకు ఛార్జ్ చేశారు. సో ఇది ఎందుకంటే అది ఎక్కువ తక్కువ అని డిబేట్ పక్కన పెడితే, పేషెంట్ స్టే తక్కువ ఉంటే మన హాస్పిటల్ మీద బర్డెన్ తక్కువ ఉంటుంది, ప్లస్ పేషెంట్ మీద వాళ్ళ కుటుంబాల మీద కూడా బర్డెన్ తక్కువ ఉంటుంది. సో ఈ కేర్ పాత్వే అనేది యూజ్ చేయడం వల్ల ఈ ఘనత సాధించగలిగాం. సో మణిపాల్ హాస్పిటల్ ఇప్పటి వరకు సౌత్ ఏషియన్ లివర్ ఇన్స్టిట్యూట్తో కొలాబరేషన్ అయిన తర్వాత లాస్ట్ 1 year ఒక్కటే చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక 22 సర్జరీస్ జరిగాయి. అన్నీ కూడా మంచి విజయవంతంగా సక్సెస్ చాలా హైగా ఉంది. అండ్ పేషెంట్స్ ఆర్ ఆల్ అందరూ కూడా బాగా కోలుకుని ఇంటికి వెళ్ళడం జరిగింది. అండ్ లివర్ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్ మొదటి నుంచి కూడా మన డివైడెడ్ ఆంధ్రాలో మణిపాల్ హాస్పిటల్ ఎప్పుడు కూడా ముందుంది. అండ్ వీఆర్ డూయింగ్ వెరీ వెల్ ఇన్ ద లివర్ ట్రాన్స్ప్లాంట్. మన అవుట్కమ్స్ అన్నీ కూడా చాలా ఆన్ పార్ విత్ ద బెస్ట్. ఏ హాస్పిటల్ అని తీసుకున్నా సరే ఆన్ పార్ విత్ దెమ్ అనేది మన తెలుగు రాష్ట్రంలో, మన ఆంధ్రప్రదేశ్లో జరగడం జరిగింది. సో ఈ కేర్ పాత్వే అనేది ప్రొఫెసర్ టామ్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఈ సందర్భంగా మా లివర్ డిసీజెస్ టీమ్ అంటే ప్రొఫెసర్ టామ్ గారితో పాటు మా మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ రాజేష్ బర్తిని అండ్ డాక్టర్ రాజేష్ చంద్ర వండర్ఫుల్ ఒక టీం వర్క్తో, ఎందుకంటే లివర్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్ ఫస్ట్ వెళ్ళేది వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ డయాగ్నోజ్ అయ్యి తర్వాత సర్జన్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. సర్జన్ తో పాటు మన పోస్ట్ ఆప్ రికవరీ వెరీ ఇంపార్టెంట్ ఫేస్ అది మన డాక్టర్ అరవింద్ గారు ఉన్నారు. అండ్ హీ ప్లే ద వెరీ క్రూషియల్ రోల్ ఇన్ ద పోస్ట్ ఆపరేటివ్ ఫేస్ ఆల్సో. సో వీళ్ళందరి టీం సహకారంతో వీఆర్ డూయింగ్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్ ద ప్రోగ్రామ్ వెరీ వెల్. సో ఫర్దర్గా ఈ డీటెయిల్స్ ప్రొఫెసర్ టామ్ గారు మాట్లాడతారు. ఓకే. My team members, Dr. Rajesh, Dr. Arvind, we are a big team here. Nearly 20 people, 30 people of our hospital, Manipal Hospital's team is involved in liver transplantation. Today, we have come to celebrate one special fact. We have discharged a transplant patient 5 days after liver transplantation. That is a record, I think, for our country. Srinivas will tell you the story himself. Normal discharge after transplantation, maybe 10 years ago, when I first started doing transplants, was 21 days. Then we made it 14 days. But within 1 week, discharging post liver transplant is extremely rare. I think 5 days is almost unheard of. So the point I'm making is, about 1.5 years ago, Dr. Sudhakar, Dr. Rajesh, Dr. Arvind, me, we sat down, we created a new protocol. So what you are seeing today is the result of 2 years of work where we started working on the patient before the transplant, making their chest better, making their kidneys better. Then inside the operation, we changed some things. We reduced the amount of blood transfusion. We started to take out the tube and taking the patient out of the ventilator in the same day as the operation. Post-operatively, we changed many things. From the second day, we started feeding the patients. All these things is what has led to the improvement that we are seeing today. Today, the Manipal South Asian Liver Program is doing 70% of the transplants in Andhra Pradesh is done by us. And in our group, 70%, not 70%, maybe at least 50% of our patients are getting discharged within 7 days of their operation, both donor and recipient. So, why is it so important? I think, like Dr. Sudhakar said, the first point is, if we can show this consistently over the next 1 or 2 years, I think slowly the cost for patients will come down, number one.
Number two, if they are staying less in hospital, I think the chances of infections will come down. Third thing is so many medications, many things that is being done, pressure sores, so many things that is happening because of a long stay, hopefully will be reduced. So I think this is a major milestone in liver transplantation, and I am very happy by God's grace that we were able to achieve it. You must, I want to invite, shall I call Srinivas, please? You can come behind us. He is, I think, the country's record for discharge within about 5 days. Please tell them your experience. నేను 5 డేస్కే డిశ్చార్జ్ అయ్యానండి. థర్డ్ వీక్ నుంచి ఒక 10,000 స్టెప్స్ దాకా నడగలిగాను. నాకు ఇప్పుడైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్కి ఒక 12 కిలోమీటర్స్ నడగలుగుతున్నాను. ఒక మిషన్ కొనుక్కోమని సజెస్ట్ చేశారు సారు. దాని మీద ఒక మార్నింగ్ 15 మినిట్స్ ఈవినింగ్ 15 మినిట్స్ చేస్తున్నాను. సర్జరీ అయ్యాక 95 కేజీస్కి వెళ్ళానండి 84 నుంచి. నా 84కి వచ్చాను ఇప్పుడు. నాకైతే ఇబ్బంది ఏమీ లేదు సార్. ఆఫ్టర్ సర్జరీ నేను తిండి కానీ నాకు ఏది ఇబ్బంది కలగలేదు. డైట్ అది సఫిషియెంట్గా తీసుకుంటున్నాను. ఒక్కరోజు కూడా నాకు ఇబ్బంది రాలేదు. నేనంటే స్టిచెస్ కానీ పెయిన్స్ కానీ అలాంటివి అనిపించలేదు నాకు. సర్జరీ జరిగిన తర్వాత కూడా నార్మల్గానే ఉన్నాను. 5 డేస్ కూడా సెకండ్ డే నడిపించారండి నన్ను మా ఐసీయూలో. సెకండ్ డే నుంచి కూడా ఇబ్బంది ఏం లేకుండా చాలా హ్యాపీగా ఇప్పటికీ ప్రాబ్లం అయితే రాలేదు సార్. నాది January 4th అయింది ఆపరేషన్. ఈ రోజు దాకా నేను బయటకంటే వెళ్ళట్లేదు, కానీ ఇంట్లోనే శుభ్రంగా ఎక్సర్సైజ్ చేసుకోవడం, వాక్ చేసుకోవడం అన్నీ ఇంట్లో చేసుకోగలుగుతున్నాను. నా పని అయితే నేను ఫుల్గా చేసుకుంటాను సార్, ఇబ్బంది ఏం లేదు. మా వైఫ్కి కూడా హెల్ప్ చేయగలుగుతున్నాను నేను ఏ పని అన్నాను. నాకైతే ప్రాబ్లం లేదు సార్. హెల్త్ వైజ్ కానీ వర్క్ సైడ్ కానీ ఏది ప్రాబ్లం లేదు. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్. శీతల పానీయంలో మోతాదును మించి పురుగుల మందు ఉన్నాయని, వీటిని సేవించడం ద్వారా అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతూ ఉన్నాయని ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పరుచూరి రాజేంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఐఎంఏ తెలియజేసిన ప్రభుత్వ చర్యలు చేపట్టకపోవడం బాధాకరమన్నారు. సినీ ప్రముఖులు వారి ఆదాయం శీతల పానీయాలు ప్రచారం కాకుండా ప్రజా ఆరోగ్యాన్ని కాపాడే కొబ్బరి బోండాలు, పండ్ల రసాలు, వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల్ని ప్రచారం చేయాలని హితవు పలికారు. మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలంటూ ప్రజల్ని మేల్కొల్పే కార్యక్రమంలో భాగంగా విజయవాడలోని లెనిన్ సెంటర్లో వినూత్న రీతిలో నిరసన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పరుచూరి రాజేంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవికాలం సందర్భంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, శీతల పానీయాలు, కూల్ డ్రింక్లు, కోకా కోలాలు తాగడం వల్ల అనేక నష్టాలు జరుగుతున్నాయని, గర్భిణులు ఖాళీ కడుపుతో శీతల పానీయాలు తాగితే పిండం కరిగిపోతుందన్నారు. కొత్తగా పెళ్లైన వారు బిర్యానీ తిని త్వరగా జీర్ణం కావడం కోసం కూల్ డ్రింక్ తాగడం వల్ల సంతానం లేకుండా పోతున్నారన్నారు. దేనిపై ప్రచారం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం సినీ ప్రముఖులు వారి ఆదాయం కోసం కోక్, థమ్సప్ లాంటి శీతల పానీయాలు ప్రచారం కాకుండా ప్రజా ఆరోగ్యాన్ని కాపాడే కొబ్బరి బోండాలు, పండ్ల రసాలు, వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల్ని ప్రచారం చేయాలని హితవు పలికారు. నా పేరు పరుచూరి రాజేంద్రబాబు, ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈ రాష్ట్రంలో కోకో కోలాలు, అదేవిధంగా శీతల పానీయాలని నిలువరించాలని, పండ్ల రసాలని, కొబ్బరి బొండాలని ప్రచారం చేయాలని చెప్పేసి కోరుతూ ఈరోజు ఏఐవైఎఫ్ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో లెనిన్ సెంటర్లో వినూత్న రీతిలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, రాష్ట్ర ప్రభుత్వ పెద్దల్ని, అదేవిధంగా సినీ ప్రముఖుల్ని ఒకటే కోరుతా ఉన్నాం. ప్రభుత్వానికి ఆదాయం కోసం, ట్యాక్సులు రావడం కోసం, అదేవిధంగా సెలబ్రిటీలు వాళ్ళ ఆదాయాల కోసం థమ్సప్ తాగండి, శిఖరాన్ని చేరండి అంటూ అనేక రకాల యాడ్లు ఇస్తూ ప్రజల్ని తప్పుదో పట్టిస్తూ ఉన్నారు. ఒక పక్క కోకో కోలా, కూల్ డ్రింక్స్, థమ్సప్, స్ప్రైట్, 7అప్ల్లో మోతాదుకు మించి పురుగు మందులు కలపడం వల్ల ప్రజల ఆరోగ్యానికి ప్రాణహాని ఉంది అని చెప్పేసి ఒక పక్క ఆరోగ్య సంస్థలు తెలియజేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు కానీ, సెలబ్రిటీలు కానీ కోకో కోలా, థమ్సప్ లాంటి సంస్థల్ని ప్రమోట్ చేస్తున్నాయి తప్ప వాటిని నిలువరించేటటువంటి పరిస్థితుల్లో ప్రజా ఆరోగ్యానికి అవసరమైనటువంటి కొబ్బరి బొండాలు, పళ్ళ రసాలు, పండ్లు తినండి, వ్యవసాయ ఉత్పత్తులను కాపాడండి, ప్రమోట్ చేయండి అని చెప్పేసి ఈరోజు మేము కోరుతా ఉన్నాం. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి ఉన్నతాధికారులతో, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో వెంటనే చర్యలు జరిపి అన్ని జిల్లాల్లో కూడా వ్యవసాయ ఆధారిత పంటల్ని ప్రమోట్ చేయడంతో పాటుగా పండ్ల రసాలు, కొబ్బరి బొండాలు ప్రమోట్ చేయాలని, కూల్ డ్రింక్స్, శీతల పానీయాలని నిలువరించడానికి తక్షణమే చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. ఈ విషయం మీద త్వరలోనే మేము రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారిని, అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి విన్నవిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం.
వక్ఫ్ సవరణ చట్టం తీసుకొచ్చి ప్రధాని మోదీ ముస్లింల ద్రోహిగా చరిత్రలో నిలిచిపోయారని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నరహరి శెట్టి నరసింహారావు అన్నారు. మోదీ సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తామని చెబుతూనే ముస్లింలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. మోదీ దిశలోనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా నటిస్తున్నారని విమర్శలు గుప్పించారు. వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నరసింహారావు మాట్లాడుతూ ముస్లింలపై మోసం చేసిన నరేంద్ర మోదీ చరిత్రలో ముస్లింల ద్రోహిగా నిలిచిపోతారని విమర్శించారు. ముస్లింల హక్కులను కాలరాసే విధంగా కేంద్ర రాష్ట్రాలు పనిచేస్తున్నాయని మండిపడ్డారు. హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనేది కాంగ్రెస్ పార్టీ నినాదమని, బీజేపీ ప్రభుత్వం రానున్న రోజుల్లో తప్పకుండా మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. హక్కులకి భంగం కలిగే రీతిలో కేంద్రంలో తీసుకొచ్చినటువంటి వక్ఫ్ బోర్డు చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని, ఆనాడు పార్లమెంట్లో సుదీర్ఘ చర్చ జరగకుండా, జాయింట్ పార్లమెంట్ కమిటీ యొక్క విధి విధానాలు పూర్తిగా అవగాహన చేసుకోకుండా అటు రాజ్యసభలో ఇటు లోక్సభలో కూడా నిర్ణయం తీసుకుని కోట్లాది మంది మైనార్టీ సోదరీమణుల యొక్క మనోభావాలని దెబ్బతీసే విధంగా, వాళ్ళకి అభద్రతా భావం వచ్చే విధంగా ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, ఆయనకి ఇక్కడ వంత పాడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఈ బిల్లుకు మద్దతుగా ఓట్లు వేసిన వాళ్ళే. వీళ్ళెవరూ కూడా క్షమించరు జనం. మేము వాడు ఒకటి అడుగుతున్నాం, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈ దేశంలో ఉన్నటువంటి మెజార్టీ రాష్ట్రాల్లో బస్సులు ఇప్పటికే రోడ్ల మీదకి వచ్చారు. హింసాత్మక సంఘటనలు కూడా జరుగుతున్నాయి. ఎక్కడ కూడా దాని విషయంలో మేము తప్పు చేసామనే మాట నరేంద్ర మోడీ గారు నోటించి రావట్లా. పైగా సిగ్గు లేకుండా 6 రాష్ట్రాల నుంచి ముస్లిం లీగ్కి మేము మద్దతు తెలియజేస్తా సుప్రీంకోర్టులో పిటిషన్ చేస్తా ఉన్నారు. ఇది ఎక్కడ న్యాయం? ఎప్పుడన్నా దేశ చరిత్రలో ఇలా జరిగిందా? దీనన్నింటి కూడా అవగాహన చేసుకోవాలి. ఏదేమైనప్పుడు కూడా ముస్లిం సామాజిక వర్గాలు జరిగేటటువంటి అన్యాయ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎవడన్నా ఎవడ కాదన్నా చివరి వరకు నిలబడతాం. వాళ్ళకి న్యాయం చేసే వరకు, ఈ వక్ఫ్ చట్టాన్ని రద్దు చేసే వరకు క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ వీరోచిత పోరాటం చేస్తారు కూడా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర పునర్నిర్మాణానికి అండగా నిలవండి, 16వ ఆర్థిక సంఘాన్ని కోరిన సీఎం చంద్రబాబు. మూడేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తాం, వెల్లడించిన మంత్రి నారాయణ. ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మాజీ డైరెక్టర్ కేశవరపు సాంబశివరావు ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్. ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు. ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం నందు శాస్త్రోక్తంగా నిర్వహించిన గణపతి హోమం. పెద్ద సంఖ్యలో పూజా కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SGV న్యూస్.